నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ నెల 11న రూపారెడ్డిని ఇద్దరు విద్యార్థులు హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. రూపారెడ్డిని హత్య చేసింది ఆమె పనిచేసే స్కూల్లోని 10వ తరగతి విద్యార్థినని తేల్చారు. మరో విద్యార్థి కూడా ఈ హత్యకు సహకరించినట్టు తేల్చారు. ఘటన అనంతరం ఇద్దరు విద్యార్థులు పరారయ్యారు. గతంలో ఓ విషయంలో ఇద్దరు విద్యార్థులను మందలించిన ప్రిన్సిపల్ రూపారెడ్డి వారికి టీసీలిచ్చి స్కూల్ నుంచి పంపేశారు. దీంతో రూపారెడ్డిపై విద్యార్థులు కక్ష పెంచుకున్నారు. దురలవాట్లకు అలవాటు పడిన విద్యార్థులు డబ్బుల కోసం రూపారెడ్డిని బెదిరించి నగదు తీసుకెళ్లారని పథకం వేశారు. పక్కా ప్లాన్తో గ్లౌజ్లు, మాస్కులు ధరించి రూపారెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన విద్యార్థులు కేవలం 9 నిమిషాల్లోనే ఆమెపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్టు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. స్కూల్ ముగించుకుని రూపారెడ్డి ఇంటికి ఎలా వచ్చారు, ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఆమె ఏం చేశారు, ఆ ఇద్దరు విద్యార్థులు రూపారెడ్డి నివాసంలోకి ఎలా ప్రవేశించారు, పూర్తి వివరాలు మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. కొండమల్లేపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్లో సొంత స్కూల్లో చదివే విద్యార్థుల చేతిలోనే అత్యంత దారుణంగా హత్యకు గురైనటువంటి ప్రిన్సిపల్ రూపారెడ్డి నివాసం దగ్గర ప్రజెంట్ మనం ఉన్నాం. అసలు ఆ రోజు హత్య ఎలా జరిగిందనేది ఒకసారి నేను మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడే ఈ ఇంట్లోనే నివాసం ఉంటారు. ఇదే వారి సొంత నివాసం, ప్రిన్సిపల్ రూపారెడ్డి నివాసం ఇది. సో ఆ రోజు 11వ తేదీన స్కూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆమె ఇంటికి చేరుకున్నారు. సో చేరుకొని ఇక్కడ మెయిన్ గేట్ను ఓపెన్ చేసి లోపలికి వెళ్ళటం జరిగింది. లోపలికి వెళ్ళి చేసిన తర్వాత అక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్నటువంటి ఈ స్కూటీని ఆమె అక్కడ పార్క్ చేశారు. అక్కడ స్కూటీని పార్క్ చేసిన తర్వాత నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళారు. మనకు సీసీ కెమెరా ఫుటేజ్లలో సైతం ఆ వీడియో, ఆమె నడుస్తూ వెళ్తున్నటువంటి వీడియోలు సైతం రికార్డ్ అయి ఉంటాయి. సో ఇలా నడుచుకుంటూ వెళ్తే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సీసీ కెమెరాలలో ఆమె నడుస్తూ వస్తున్నటువంటి విజువల్స్ సైతం రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత ఇక లోపలికి వెళ్ళి ఛాయ్ పెట్టుకొని ఆమె కార్యకలాపాలను చేసుకుంటున్నటువంటి సందర్భంలోనే ఆమె హ్యాండ్ బ్యాగ్లో 2 లక్షల రూపాయలు ఉన్నాయన్న విషయం తెలుసుకొని వాటిని ఎలాగైనా చోరీ చేయాలన్నటువంటి ఉద్దేశంతో విద్యార్థులు, ఇద్దరు 10వ తరగతి విద్యార్థులు సైతం ఆమెను వెంబడించి వెనక నుంచి, ఇంటి వెనకాల నుంచి గోడ దూకి లోపలికి వచ్చారు. సో వాళ్ళు ఎలా వచ్చారనేది కూడా ఒకసారి చూద్దాం. సో ప్రస్తుతం ఇంటికి లోపల ఆమె పనులు చేసుకున్నటువంటి సందర్భంలోనే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చాయ్ పెడుతూ ఉన్నారు. చాయ్ పెట్టుకొని ఆమె సేదతీరాలన్న ఉద్దేశంతో సో లోపల పనులు చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఇంటి బ్యాక్ సైడ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇదంతా కూడా కొంత నిర్మానుష్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఒక ఇంటికి మరొక ఇంటికి మధ్య కొంత చాలా దూరం అనేది ఉంది. ఇక్కడ మట్టి రోడ్డు ఏదైతే కనిపిస్తుందో సో ఆ రోడ్లో నుంచి ఇంటి బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ ఇలా మట్టి కుప్పలు, ఇంటి గోడకు అనుకునే మట్టి కుప్పలు ఉన్నాయి. సో ఇద్దరు విద్యార్థులు కూడా ఈ మట్టి కుప్పలు మీద నుంచి అంటే రావడానికి చాలా కంఫర్ట్గా ఉండడంతో ఇవి దాటుకొని లోపలకు ప్రవేశించినటువంటి పరిస్థితి. ఇలా మనం వెళ్తున్నటువంటి రూట్లోనే ఇలాగే వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ కిచెను సంబంధించినటువంటి ఇంకొక డోర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి డోర్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ డోర్లో నుంచే వాళ్ళు ఇక్కడ డోర్ని ఆల్రెడీ ఆమె చాయ్ పెడుతూ ఇక్కడ కిచెన్ అనేది ఉంటుంది లోపల. సో అక్కడ ఈ డోర్ అనేది ఓపెన్ చేసి ఉండటంతో ఇమీడియట్గా లోపలికి వెళ్ళటం జరిగింది. లోపలికి వెళ్ళి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం, డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన తర్వాత ఆమె నిరాకరించడంతో ఒక్కసారిగా వాళ్ళను ఐడెంటిఫై చేసిందన్న ఉద్దేశంతో ఆ మాస్క్ ఊడిపోవడం, విద్యార్థులని అబ్జర్వ్ చేయడంతో సో తమను గుర్తించిందన్న ఉద్దేశంతో తమతో తెచ్చుకున్నటువంటి కత్తిని తీసి ఇమీడియట్గా ఆమెను పొడిచి అప్పటికప్పుడు హత్య చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ రకంగా ఇద్దరు విద్యార్థులు 10వ తరగతి చదువుతున్నటువంటి వాళ్ళు అదే స్కూల్లో, నాగార్జున స్కూల్లో చదువుతున్నటువంటి ఇద్దరు విద్యార్థుల చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైంది ప్రిన్సిపల్ రూపారెడ్డి. కెమెరా పర్సన్ చందుతో రత్నకుమార్, కొండమల్లేపల్లి నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.